ध्यान किस पे करें? ధ్యానం దేనిపై చేయాలి? సూక్ష్మాతి సూక్ష్మమైన విషయంపై ధ్యానం చేయాలి. కఠినమైన వస్తువుపై ధ్యానం చేస్తే మనం కూడా కఠినులుగా తయారవుతాం. సూక్ష్మ విషయంపై ధ్యానం చేస్తే మనం కూడా సూక్ష్మంగా రూపాంతరం చెందుతాం. ఈ ప్రపంచంలో ఈశ్వరుని కంటే సూక్ష్మమైన విషయం ఏముంటుంది? అయితే మనం ధ్యానం కూడా చేయలేనంత సూక్ష్మంగా మన ధ్యాన విషయం ఉండకూడదు. దాని గురించి ఆలోచించలేనంత సూక్ష్మంగా కూడా ఉండకూడదు. इसलिए हम ईश्वरीय प्रकाश को अपने हृदय में అందుకే మనం మన హృదయంలో ఒక దివ్య ప్రకాశం ఉంది అన్న ఆలోచనతో ఆ జ్యోతిపై ధ్యానిస్తాం. ఆ ప్రకాశాన్ని చూడాలి అని అనుకోకుండా మన హృదయంలోనే దివ్య ప్రకాశం ఉంది అన్న తలంపుతో ధ్యానం చేస్తాం. ఆ ప్రకాశాన్ని చూడటానికి ప్రయత్నించకూడదు. ध्यान के दरमियान ధ్యానం చేసే సమయంలో చాలామంది ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. जब भी विचार आए तो सोचो कि वो जाने के लिए आए हैं। ఆలోచనలు వచ్చినప్పుడల్లా అవి పోవడానికే వచ్చాయని భావించి మెల్లగా మన మనస్సును తిరిగి ఆ దివ్య ప్రకాశం దిశగా మళ్లించాలి. ఆలోచనలతో కుస్తీ పడుతూ ఉంటే అవి మనల్ని ఇంకా తమ వైపు లాగేస్తూ ఉంటాయి. ఆలోచనలతో పోట్లాడే కొద్దీ అవి మనల్ని ఇంకా గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. इग्नोर करो, है ही नहीं ऐसे विचार करो। వాటిని నిర్లక్ష్యం చేయండి. నేను చెప్పినట్లుగా ధ్యాన స్థితిని పట్టి ఉంచండి. अपने हृदय की ओर अपना कनेक्शन चालू रखो। जैसे कुछ काम करते हैं హృదయంతో అనుసంధానం కొనసాగించండి. ధ్యానానంతరం మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ ధ్యాన స్థితిని అలాగే కొనసాగనివ్వండి. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అదే కోమల స్థితిని కొనసాగిస్తూ మాట్లాడండి. तो जो हालत बनी थी सुबह ध्यान के बाद ధ్యానంలో ఏ స్థితిని అయితే పొందామో ధ్యానానంతరం తెరచి ఉన్న కళ్ళతో కూడా అదే స్థితిని కొనసాగించవచ్చు. అది ఎలా జరుగుతుంది? మన స్వరంలో కూడా ఆ దివ్యభావం, కోమలత్వం ఉన్నప్పుడు అది జరుగుతుంది.